మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 16వ తారీఖు ఆగస్టు నెల 2025 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు ఈ 16 రోజులు అంటే దీని పక్ష ఫలితాలు అంటారు. పక్ష ఫలితం అంటే పక్షం అంటే 15 అని భాగం అర్థము. ఎందుకంటే 30లో సగం కాబట్టి కొన్ని నెలలకు 31 వస్తాయి కాబట్టి 16 చెప్పుకున్నప్పటికీ కూడా దాన్ని పక్షఫలితమే అంటారు. ఇప్పుడు ఈ ఆగస్టు నెలలోను జూలై నెలలోనూ కూడా నెలకి 31, ఇంకా మిగతా వేరే ఉన్నాయి. కానీ వరుసగా 2 నెలల్లో 31 రోజులు వచ్చేటటువంటివి జూలై ఆగస్టు 2 నెలలు. పోయిన నెలలో కూడా అట్లే వచ్చింది, ఈ నెలలో కూడా 30, ఎప్పుడు కూడా అలాగే వస్తుందండి అది. అందుచేత ఇప్పుడు ఈ 16 రోజులు దాన్ని పక్ష ఫలితాలను మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పక్ష ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి 16వ తారీఖు ఆగస్టు నెల 2021 నుంచి 31వ తారీఖు ఆగస్టు నెల 2025 వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ జన్మంలోనే కుజుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలోనే కుజుని యొక్క సంచారము అనేటటువంటిది ముఖ్యంగా ఒక అహంకారం పూర్తిగా ఉంటుంది ప్రవర్తన అంతా కూడా. అలాగే మాటలో కఠినత్వం పెరగడం ద్వారా మీకు మిత్రులుగా ఉన్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఆలోచనలు కూడా ఎక్కువ మీ చెడు ఆలోచనల వైపు మల్లుతూ ఉంటాయి. అట్లాగే మీకు కొన్ని సందర్భాల్లో ప్రవర్తనలో కూడా ఆ ఆలోచనలు ప్రవర్తనలోకి వెళ్లకుండా జాగ్రత్త పడవలసిన అవసరం బాధ్యత మీదే. లేకపోతే ఆలోచన వచ్చిందంటే ప్రవర్తనలోకి వెళ్తే చాలా ప్రమాదంగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కుజుడు జన్మంలో ఉన్నప్పుడు, అలాగే కాకుండా శరీరానికి డ్రైవింగ్ చేసేటప్పుడు, లేకపోతే మెట్లు దిగేటప్పుడు, లేకపోతే రోడ్లు క్రాస్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే గాయాలు అయ్యేటువంటి అవకాశం జన్మంలో కుజుడి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో 6వ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. అలాగే మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగతి కారణంగా 7వ స్థాన ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి అక్కడ రాహువు శని 2 గ్రహాలు కూడా పోటాపోటీగా మీకు సహాయపడడానికి అనుకూలమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అక్కడ దానివల్ల ఫలితం ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు బాకీ ఉన్నారు, చాలా కాలంగా ఇవ్వలేకపోతున్నారు, ఈ 15 రోజుల్లో మీరు తీర్చేయగలుగుతారు. వాడి యొక్క బాకీని తీర్చేయగలుగుతారు. అలాగే లేదు మీరే బాకీ కోసం అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఏదో ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే స్థలం ఏర్పాటు చేసుకోవటానికో, కారు కొనుక్కోవటానికో, పిల్లల ఉన్నత విద్య కోసం మీరే ట్రై చేస్తున్నారు, తప్పకుండా దొరుకుతుంది. ఈ శని రాహువుల యొక్క 6వ స్థానంలో ఉన్నటువంటి ప్రభావం చేత మంచి చేస్తున్నారు కాబట్టి ఇద్దరు పోటీ పడి తప్పకుండా మీకు ఆ లోన్ దొరుకుతుంది. ఆ దొరికినటువంటి లోన్ కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని రాహువులు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 10మంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడ అంటే ఉద్యోగపరమైన వృత్తిపరమైన ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైన వృత్తిపరమైన అనేటప్పటికీ ఆటోమేటిక్గా వృత్తి కాబట్టి కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపారం జరగకపోతే ఏమవుతుందండి, ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం కలిగినప్పుడు మీరు అప్పులు అవి చేసి ఇబ్బంది పడాల్సి వస్తారు. ఈ విధమైన పరిస్థితులు అన్నీ ఉంటాయి. ఇక శుక్రుని యొక్క సంచారం 10, 11 స్థానాల్లో జరుగుతోంది. 10వ స్థానంలో ఒక 20వ తారీఖు వరకు 5 రోజుల పాటు, మిగతాదంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు భగవానుడు. ఆ 2 స్థానాల్లో కూడా 10వ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపారపరంగా లాభాలు, అలాగే ఉన్నత మీరు ఉద్యోగం వ్యాపారం ఆ స్థలంలో గౌరవ మర్యాదలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక ఏకాదశంలోకి వచ్చాక కూడా దీన్ని లాభస్థానం అంట. చాలా ధనానికి ఏమాత్రం లోటు రాకుండా ఇటు ఆయన చూస్తూ ఉంటారు.
అలాగే ఇంట్లోనూ బయట కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తుంటారు. మీకు గౌరవ మర్యాదలన్నీ పెరుగుతూ ఉంటాయి. కొంత మీరు ఏ వ్యవహారం మొదలెట్టినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు శుక్ర భగవానుడు అటు దశముల్లోనూ ఇటు ఏకాదశిలోనూ కూడా యోగిస్తున్న కారణంగా ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళల్ని వృత్తిగా చేసుకుని లేదా ప్రవృత్తిగా చేసుకున్నటువంటి వారికి మంచి అవకాశాన్ని ఈ శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా దశమ ఏకాదశ స్థానాలలో శుక్రుడు సంచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క 2 రోజులు మాత్రం ఏకాదశ స్థానంలో ఉంది, అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తత్మా రోజులన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేకం ఎత్తుతూ ఉంటాయి. ధనం ఏమైపోతుంటుంది, అలాగే హాస్పిటలైజేషన్ కోసం, అలాగే కొన్ని సందర్భాల్లో ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడంటే సపోజ్ ఉదాహరణకి మనం ఏ బండి మీద వెళ్ళిపోతున్నాము, అక్కడ ఎవరినో మనం గుద్దడం జరుగుతుంది, డాష్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, 10 మంది వస్తారు, వాడి గాయానికి ప్లస్ బండి బాగు చేయడానికి మన దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేసి వాడికి ఇస్తారు. ఈ విధంగా అనేక రకాలండి ఉంటాయి. అంచేత ఈ రవి యొక్క సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇక ఎక్కువగా ఈ స్థానంలో ఉన్నప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 28వ తారీఖు వరకు, అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్, ఎక్కువ రోజులు, నెలలో ఎక్కువ రోజులు ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. ఒక్క 3 రోజులు మాత్రమే వ్యయ స్థానంలో ఉన్నారు. ఈ 3 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రావు. కానీ ఇక్కడ 28వ తారీఖు వరకు ఉన్నప్పుడు ఏకాదశ స్థానం కాబట్టి ఆయన కూడా మంచి ధనాన్ని ఇస్తాడు. మీ వృత్తి వ్యాపారాలన్నీ కూడా సజావుగా జరిగేట్టుగా మీకు ఆయన తోడ్పాటు అందిస్తారు. అలాగే మీ వ్యవహార శైలిలో కూడా చాలా మార్పు ఉంటుంది. మంచి లాభాలు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు భగవాన్. ఒక 3 రోజులు మాత్రమే మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు. ఇకపోతే కేతు వ్యయ స్థానంలో ఉన్నారు. ఈ కేతు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం శత్రు భయము, ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము, మనోవిచారము, కొంతమందికి కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదండి, ఇవన్నీ కూడా ఈ రాశి ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అక్కడ అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాళ్ళలో కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం ఉండొచ్చు చెడ్డవాళ్ళలో. అలాగే కొంతమందికి కళత్ర నష్టం అంటే భార్య చనిపోవటం, ఇంకా ఇత్యాదులు చాలా ఉన్నాయండి, అవన్నీ ఇక్కడ చెప్పుకోక్కర్లేదు. ఆ విధమైనటువంటి ఇబ్బందులు కూడా మనకి ఈ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల ఏర్పడుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ గ్రహాల యొక్క గోచారం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు విన్నారు కదండి, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ గ్రహాల వల్ల ఏ విషయాలలో శుభదాయకంగా ఉందో చూశారు. కాబట్టి మీరు ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ కన్యా రాశి వారికి శని రాహువులు ఇద్దరు కూడా అనుకూలులే. అలాగే శుక్రుడు దశమంలో ఉన్నా ఏకాదశిలో ఉన్నా కూడా అనుకూలుడే. అలాగే ఏకాదశ స్థానంలోనూ ఉన్నటువంటి ఈ బుధుడు చాలా అనుకూలమైన పరిస్థితులే ప్రభావాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే ఒక్క 2 రోజులు మాత్రం రవి సూర్య భగవానుడు కూడా 2 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ నవగ్రహాలని రోజు పూజ చేసుకునే విధానంలో మీరు ఏ విధమైన మార్పు తీసుకురావద్దండి. గ్రహాలు ఎక్కువ మనకు అనుకూలంగా ఉన్నాయా, తక్కువ అనుకూలంగా ఉన్నాయా అనే ప్రసక్తే వద్దండి మీకు. ఇది మన విద్యుక్త ధర్మం. దేవుణ్ణి ఎలా అయితే స్నానం చేసిన వెంటనే పూజ చేస్తామో అలాగే నవగ్రహాలు కూడా పూజ చేయటం అనేది మనం విద్యుక్త ధర్మంగా భావించండి. దేవుణ్ణి ప్రార్థించండి. ఏ దేవుడిని ప్రార్థించినా పర్వాలేదు. కొంతమంది కొన్ని చెప్తున్నారు, ఏది చెప్పినప్పటికీ కూడా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది, ఆ కేశవుడికే చెందిపోతా. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి, ఏకం సత్ విప్రాహ బహుధావదంతి. కాబట్టి మీరు ఏ దేవుని పూజించినా తప్పేమీ లేదు. అయితే నవగ్రహాలను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ నవగ్రహాలు అనేటువంటి కేవలము
దీన్ని నడిపించడానికి, మానవుని నడిపించడానికి ఇక్కడ రాసిన దాన్ని బట్టి. కాబట్టి మనం నవగ్రహాలను చెప్తున్నాం. ఆ విధంగా కనుక మీరు చేసినట్టయితే మీరు ఈ 15 రోజులలో వచ్చేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చాలా సునాయాసంగా అధిగమించవచ్చు. అందులో సందేహం లేదు. శుభం పోయాలి.